రాష్ట్రం కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పవన్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆయన కుమారుడు అఖీరానందన్ ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర సందర్శనలో పవన్ తో వెంట టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద సాయి కూడా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన కేరళ, తమిళనాడు పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ అతను 4 రోజుల పాటు, ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా కేరళ, తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రం కూడా పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే కొంచెం క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకొని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకొని కూడా ఆయన ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. అంటే ఆయన ఉదయం ఇక్కడ నుంచి కూడా నేరుగా కొచ్చి చేరుకొని కొచ్చి నుంచి అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. అక్కడ ఆలయ అధికారులు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా స్వాగతం పలికి ఆలయ ప్రాశస్త్యం గురించి కూడా ఆలయ అధికారులు కూడా ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి, ఆలయ చరిత్ర గురించి కూడా వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. దాని తర్వాత కూడా ఆయన డిప్యూటీ సీఎం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన తనయుడు అఖీరా కూడా ఈ పూజా కార్యక్రమంలో దేవాలయ సందర్శన కూడా ఆయన తల్లితో పాటు అఖీరా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నారు. ఇద్దరు తండ్రి పవన్ కళ్యాణ్, తనయుడు అఖీరా కూడా ఇద్దరు కూడా అక్కడ అగస్తేశ్వర స్వామి మహర్షి ఆలయాన్ని సందర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు కూడా జనసేన నేత టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద సాయి కూడా అక్కడ పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ తో పాటు కూడా ప్రత్యేకంగా పూజలు కొనసాగించారు. అయితే ఈ 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగే భాగంగా ఈ రోజు మొదటి రోజు ఆయన కేరళకు వచ్చి కొచ్చి సమీపంలోని అగస్త్య స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. మరి 4 రోజుల పాటు కూడా ఆయన తమిళనాడు, కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించబోతున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.